భారత పురాణాలలో ఎన్నో అద్భుతాలు రహస్యాలు దాగి ఉన్నాయి. మన ఊహలకు అందని విధంగా కొన్ని కథలు ఒక అగాధమైన సముద్రంలో దాగి ఉన్న ముత్యాల్లాంటివి. కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు అశ్వత్థామ మరణించాడని అబద్ధం చెప్పి ద్రోణుడిని నిరాయుధుడిని చేశాడని మీకు తెలుసా? శ్రీరాముడు సీతను వెతికే క్రమంలో శబరి అనే వృద్ధ భక్తురాలి ఎంగిలి పండ్లను ప్రీతితో స్వీకరించాడు. గంగానది భూమికి అవతరించినప్పుడు దాని ప్రవాహ వేగాన్ని తగ్గించడానికి శివుడు తన జటలలో బంధించాడు. మహాభారతంలో ఏకలవ్యుడు గురుదక్షిణగా తన బొటనవేలిని ద్రోణాచార్యుడికి ఇచ్చి అసాధారణ త్యాగాన్ని చాటాడు. బ్రహ్మదేవుడు ఒకప్పుడు తన కుమార్తె సరస్వతి పట్ల వ్యామోహం చెంది శివుడి ఆగ్రహానికి గురయ్యాడు. నరసింహస్వామి హిరణ్యకశిపుడిని సంహరించాక తన ఉగ్ర రూపాన్ని తగ్గించుకోవడానికి ప్రహ్లాదుడి ప్రార్థనలను ఆలకించాడు. అర్జునుడు ఊర్వశి శాపం కారణంగా బృహన్నలగా 1 సంవత్సరం పాటు నపుంసకునిగా జీవించాడు. హనుమంతుడు సూర్యుడిని పండు అనుకుని తినడానికి ప్రయత్నించినప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టాడు. సముద్ర మథనం సమయంలో విషాన్ని లోకాలకు రక్షించడానికి శివుడు హాలాహలాన్ని మింగి నీలకంఠుడయ్యాడు. కృష్ణుడు తన అవతారం ముగించాక ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయిందని పురాణాలు చెబుతాయి. మరిన్ని అద్భుతాల కోసం మాతో కనెక్ట్ అయి ఉండండి.